ఎస్ఎస్సీ కార్యాలయంలో ఎన్నికల సరళిని ఈసీ రామకృష్ణారావు పరిశీలించారు. ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3వ విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ ద్వారా చూడడం జరిగింది. చాలా జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్స్ అందరూ కూడా చాలా శ్రద్ధ తీసుకుని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీస్ వారి యొక్క ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం సజావుగా ఇప్పటిదాకా జరుగుతుంది. ఇంకొక 1 అవర్లో పోలింగ్ కూడా అయిపోతుంది కాబట్టి వచ్చే గంటలు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా లేకుండా చక్కగా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు కొన్ని జిల్లాలు చూసినట్లయితే చాలా పెద్ద ఎత్తున మహిళలు, ఆ తర్వాత వృద్ధులు, ఆ తర్వాత వికలాంగులు వీరంతా కూడా ఓటు హక్కును వినియోగించడం చూసాం. ఈరోజు మనం టెక్నాలజీని సాంకేతికతను వినియోగించడం వల్ల దాదాపు ఒక 10,000 పోలింగ్ స్టేషన్స్ డైరెక్ట్గా ఇక్కడి నుంచి మానిటర్ చేయగలుగుతున్నాం. ముఖ్యంగా సెన్సిటివ్ మరి సూపర్ సెన్సిటివ్ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇక్కడి నుంచి డైరెక్ట్గా మానిటర్ చేయగలుగుతున్నాం. కాబట్టి దీనివల్ల ఏంటంటే ప్రజలకు కూడా కాన్ఫిడెన్స్, మనం ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదని చెప్పి యంత్రాంగం ఒక కాన్ఫిడెన్స్ వారికి ఇస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మరి ఇటువంటి ఒక ప్రజాస్వామ్యానికి మనకు ఆయువు పట్టైనటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొంటున్న ప్రజలందరినీ కూడా మీరు నిర్భయంగా వెళ్ళండి, ఓటు వేయండి. అన్ని అరేంజ్మెంట్స్ కూడా చక్కగా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఇప్పుడు మీరు తెలుసు ఎందుకోసం మన అసెంబ్లీ ఎలక్షన్స్ లో పార్లమెంట్ ఎలక్షన్లు చూస్తుంటాం. వాటిలో మనకి ఏంటంటే చాలా ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నప్పటికీ 70-80% కంటే ఎక్కువ ఎప్పుడు కూడా దాటదు. వాటితో పోలిస్తే గ్రామ పంచాయతీల్లో తప్పకుండా చాలా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఓటేస్తున్నారు. అయినప్పటికీ కూడా మనకి ఏ వ్యవస్థలైనా సరే కొంతమంది అనారోగ్యం వల్ల కావచ్చు, లేకపోతే ఇతరత్ర వాడికి ఉన్నటువంటి పనుల వల్ల కావచ్చు, ఆ ప్రాంతంలో ఉండకపోవడం వల్ల కావచ్చు, కొంత తప్పకుండా 100% ఎక్కడ కూడా మనకు జరగదు, తెలిసినటువంటి విషయమే. కాబట్టి కానీ ఏది అయినప్పటికీ చాలా పెద్ద టర్న్ ఓవర్ ఎందుకోసం చెప్పంటే ఫస్ట్ 2 విడతల్లో కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చాం. కాబట్టి ఈ 3వ విడత కూడా జనం పెద్ద ఎత్తున వచ్చి వాడి యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు ఏజెన్సీలో కూడా విస్తృతంగా అంటే ప్రచారం అని చెప్పంటే ఓటు వేయమని చెప్పి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఇది స్థానికంగా జరిగినటువంటి ఎన్నికలు కాబట్టి దీనిలో కొద్దిగా ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ మిగతా ప్రాంతాలతో పోలిస్తే తప్పకుండా ఏజెన్సీలో ఇప్పుడు కూడా కొద్ది తక్కువనే వస్తుంది. అదే ట్రెండ్ ఇప్పుడు కూడా చూస్తున్నాం. కానీ ప్రతి ఎలక్షన్ కూడా ఈ ఓటింగ్ పర్సెంటేజ్ అంటే పెరుగుకుంటూ వస్తున్నది. ఓకే, థ్యాంక్ యూ.